యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ఘటనపై విచారణకు చంద్రబాబు సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా పౌర సరఫరాల అధికారిని కోమలి, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీ వసతి గృహానికి చేరుకున్న కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళ్ళు జెర్రులు రావడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ నిరసన చేపట్టారు. భోజనంలో వారం క్రితం కాళ్ళజెర్రి వచ్చిందని, 4 రోజుల క్రితం కప్ప వచ్చిందని విద్యార్థినులు ఆరోపించారు. 2 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళనకు దిగారు. వర్సిటీలో మహిళా హాస్టళ్ల ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి విసి ఛాంబర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఎలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వందలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొనగా విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీంతో విచారణకు ఆదేశించింది. అప్పటికప్పుడే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తాజా ఘటనపై విచారణకు కమిటీని సైతం నియమించి విచారణ జరుపుతుంది. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ఘటనపై విచారణకు చంద్రబాబు సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా పౌర సరఫరాల అధికారిని కోమలి, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీ వసతి గృహానికి చేరుకున్న కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళ్ళ జెర్రులు రావడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ నిరసన చేపట్టారు. భోజనంలో వారం రోజుల క్రితం కాళ్ళజెర్రి వచ్చిందని, 4 రోజుల క్రితం కప్ప వచ్చిందని విద్యార్థినులు ఆరోపించారు. 2 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళనకు దిగారు.
వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వందలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొనగా విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికప్పుడే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తాజా ఘటనపై విచారణకు కమిటీని సైతం నియమించి విచారణ జరుపుతుంది. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం